అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. రోడ్డు ప్రమాదాలతో నిత్యం కర్నూలు జిల్లా వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు మండలం బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు కారణమైనటువంటి కారులో పలువురు రాజకీయ నాయకులు ప్రయాణిస్తున్నారన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. బోడబండ గ్రామానికి చెందిన వడ్డే రామకృష్ణ, వడ్డే బొంబోయ్ కేశన్న బైక్పై గ్రామానికి వెళ్తుండగా ఆదోని వైపు వెళ్తున్నటువంటి ఇన్నోవా వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్నటువంటి ఇద్దరు ఎగిరి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వడ్డే కేశన్న మృతి చెందారు. రామకృష్ణను మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదం జరిగిన తీరుపైన మృతుని బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా వాహనం పైన భీమాస్ అనే పేరు ఉందని, అందులో కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షులు అక్కంతోట రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విట్టా రమేష్ ప్రయాణిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలోని వారు క్షతగాత్రులను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారని కూడా మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న నాయకులు ప్రమాదం జరిగినప్పుడు కనీసం మానవత్వం చూపకుండా వెళ్ళిపోవడం పైన మండిపడుతున్నారు. ఈ ఘటన పైన రాజకీయ ఒత్తిళ్లు లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ప్రజా సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేశారు. ప్రమాద స్థలానికి చేరుకున్నటువంటి వారు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపైన కేసు నమోదు చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆదోని నుంచి వీళ్ళు వెహికల్ వెళ్తుంది. మా వాళ్ళు కూడా ఊరికి వెళ్తున్నారు సార్. ఊరికి వెళ్ళే టైంలోన మా వాళ్ళు అక్కడ టీ తాదామని ట్రై చేస్తున్నారు. ఇలా వచ్చేసి కారు కొట్టేసినారు. అక్కడ వచ్చేసి బైక్ని వాళ్ళు ఎగిరి కారు మీద పడినారు. కారు మీద పడిన తర్వాత ఏమైందని చూస్తే అక్కడ ఎవరు పట్టించుకోలేము. మట్టిలో కొట్లాడుతున్నాడు చనిపోయిన ఆయన. తర్వాత ఏమైందని చూస్తే ఆయనకి కాలు చేయిరిగింది. ఏం కాకుండా అసలైన గాయం నెత్తికి తగిలింది. వీళ్ళు ఏమన్నారంటే ఏం కాలేదే కదా, పోలీసు వాళ్ళు వచ్చినారు. పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే ఏం కాలేదు అని ఒక అంబులెన్స్ కూడా రాలేదు. అందులో టెంపో వచ్చింది. టెంపోకి పంపించినారు వాళ్ళు పేషెంట్లు ఇద్దరిని. తర్వాత ఏమంటే వాళ్ళు ఏం కాదు పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుకేసి వాళ్ళు డీలింగ్ చేసినారు. తర్వాత వాళ్ళు కార్లో కూర్చొని పెట్టికేసి పోలీసులు మీరు కార్లో కూర్చోండి, మీరు స్టేషన్కి పోవాలని చెప్పినారు. తర్వాత ఏమో కార్ కీస్ లేదు, డ్రైవర్ తీసుకెళ్ళినారు అని చెప్పినారు. తర్వాత కార్ కీస్ అయితే డ్రైవర్ ఎట్లా తీసుకెళ్తున్నాడు? కార్ అంతా డోర్లు అన్నీ ఓపెన్ ఉన్నావు కదా, ఎందుకు తీసుకెళ్ళినారు? కానీ కీసులు అని చెప్తున్నారు కదా సార్ అంటే, లేదు బాబు మీ వాళ్ళతో పాటు మా డ్రైవర్ వెళ్ళినారు అని. సర్లే సార్, ఇప్పుడు మరి డ్రైవర్ కార్ స్టేషన్కి వెళ్ళాలి కదా, ఇంతవరకు కార్ స్టేషన్కి వెళ్ళడానికి లేదు. వాళ్ళ మాత్రం పంపించినారు. వాళ్ళకి ఏమైంది ఇంకా వాళ్ళు అసలు వాళ్ళ దగ్గరికి వచ్చి చూసింది కానీ అసలు ఇక్కడ పంపించినారంతే. మా వాళ్ళు పోలీసులు పోయినారు అని ఎస్ఐ సార్ అన్నారు. తర్వాత చూస్తే ఇక్కడ అసలు ట్రీట్మెంట్ కూడా సరిగ్గా ఇవ్వలే. అసలు ఆయన అసలు తల్లాడుతున్నాడు కానీ ఏం పట్టించుకోవాలి, తొందరగా ట్రీట్మెంట్ కూడా ఇవ్వలే.